వేసంకాలం వెన్నెలగా వానల్లో పగుల్లాగా వయసు ఎవరి కోసం శీతాకాలం ఎండల్లాగా సంక్రాంతి పండుగలాగా సొగసు ఎవరి కోసం హోరూరి అందగాడా నన్నేలు మన్మధుడా నీకోసం 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 నీకోసం. హలో లక్ష్మిలు, నమస్తే. గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ ఒక్క పలుకులు. లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్. అలంకార ప్రియులు అని ఎవరిని అడిగినా అందరూ చెప్పే ఆన్సర్ వెంకటేశ్వర స్వామి. ఆ తర్వాత మనమే, అంటే అమ్మాయిలు. కానీ ఆ అలంకారంతో వచ్చే అందంతో పాటు కొంచెం పొగరుంటేనే ఆ అందానికి అసలైన అందం వస్తుంది అనేది నా అభిప్రాయం. మా అందమైన బామ్మల్ని చూడడానికి మీరంతా రెడీయా? ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఇలా ఉన్నాను చక్కగా. రోజు రోజుకి నలుగురు ఆడపడుచులను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. నా లిస్ట్ ఇలా అయిపోతుంది. ఇవాళ మీరు ఆడేయారు అందులో. వెల్కమ్ అందరికి. ముందుగా నాకు మీ పేర్లు చెప్పేసేయండి. నా పేరు శ్రీ పద్మ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. పద్మ, నువ్వు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిని సెలెక్ట్ చేసుకుంటావు? ధనలక్ష్మి. ధనలక్ష్మి. ఓకే. హాయ్. హాయ్. నీ పేరు? నా పేరు నిహారిక. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఆర్టిస్ట్ గా చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో నిహారిక, నువ్వు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిని ఎంచుకుంటావు? ఫస్ట్ అయితే ధనలక్ష్మి అండ్ నెక్స్ట్ ధైర్యలక్ష్మి. రెండు. ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి రెండు. ఓకే, ఆల్ ది బెస్ట్ నిహారిక. కూడా సో హాయ్. హాయ్. నీ పేరు? శ్రీవాణి. అండ్ నేను కూడా ఆర్టిస్టే. హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను వచ్చి ఫస్ట్ ధైర్యలక్ష్మి ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ నీకు కూడా. హలో. హాయ్. నీ పేరు? మై నేమ్ ఇస్ పూజ ఫ్రమ్ తిరుపతి. ఓకే, సో ఆర్టిస్ట్. సో నీకు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి కావాలి? ధనలక్ష్మి కావాలి. ధనలక్ష్మి. యా, అందరికి ధనలక్ష్మి అంతే. అది ఉంటేనే కదా, అది ఉండాలి కదా ఈ రోజుల్లో. ఓకే, సో నలుగురు ఆర్టిస్ట్లే చక్కగా నలుగురు ఇవాళ వచ్చేసారు మా షోకి. విష్ యూ ఆల్ ది బెస్ట్. 4 రౌండ్లు కూడా బాగా ఆడండి, మంచి పాయింట్లు స్కోర్ చేసుకోండి. సో ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకుపోయే గిఫ్ట్స్ ఒకసారి మీకు చూపించేస్తాను. గిఫ్ట్స్ ప్లీజ్. రెడీ? రెడీ. ఓకే, సో మన షో స్టార్ట్ చేసే ముందు నలుగురు కూడా పెళ్లి కాని అమ్మాయిలు కదా? నో, ఐఎమ్ మ్యారీడ్. ఓ, నీకు మ్యారేజ్ అయిపోయిందా? సరే, నువ్వు నేను ఒక పార్టీ ఇవాళ, వీళ్ళ ముగ్గురు ఒక పార్టీ. ఓకే, ఇవాళ సరదాగా ఊరికే జస్ట్ ఫర్ ఫన్ తెలుసుకుందాము మీకు ఎలాంటి హస్బెండ్స్ కావాలనుకుంటున్నారో. సరదాగా ఊరికే. ఓకేనా?
Okay. సో రౌండ్ ఆడుతూ అప్పుడు మాట్లాడుకుందాం. Okay. ఓకేనా? Okay. ఫస్ట్ రౌండ్ ఆడేద్దాం ముందుగా. Sure. ఇవాళ ఎపిసోడ్ లోని మన మొట్టమొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. మీరు రావడం లేట్. మీ పాయింట్లు ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి. కమ్. సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా. పద్మ రెడీ? రెడీ. నీకు మొత్తం 5 బాల్స్ ఉంటాయి. Okay. అంటే 5 ఛాన్సెస్. ఓకే. గో ఆడు. ఫస్ట్ బాల్. నో పాయింట్స్ పద్మ. పర్వాలేదు. సెకండ్ బాల్ వేయి. థర్డ్ బాల్. ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఫోర్త్ బాల్. నో పాయింట్స్. లాస్ట్ బాల్. దాన్ని కొట్టు. దాన్ని కొడితే అది ఎక్కడొక్కడ వచ్చి ఆగుతుంది కదా. అది 100. So 2 into 100, 200 points. Congrats. థ్యాంక్ యూ. మరి నిహారిక నువ్వు ఎలా ఆడతావో చూద్దాం. రా. ఆల్ ది బెస్ట్. వేసే నీ ఫస్ట్ బాల్. సెకండ్ బాల్. అయ్యో అయ్యో. థర్డ్ బాల్. 80 పాయింట్స్. ఫోర్త్ బాల్. పై వరకు వేయాలి. ఓకే. No points. Last ball. అయితే వచ్చాయబ్బా. ఆ బాల్ ఇంకా దొల్లుతూ ఉంది. అది 60లో పడుతుంది అనుకుంటే వచ్చి 50లో పడింది. 50 పాయింట్స్. నిహారిక 90, 80, 80, 50. 290 పాయింట్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ శ్రీవాణి నువ్వే ఆడాలి. దా. ఫస్ట్ బాల్. సెకండ్ బాల్. points. Points. పడుతుందా పడదా అది? I don't know. పడదు. Yeah. 210 points. Thank you. సో ఇప్పుడు నువ్వే ఆడాలి. పూజ కమ్. పూజ ఆల్ ది బెస్ట్. 290 పాయింట్లు నీ టార్గెట్.
అంత స్పీడా? 290 కొట్టాలంటే నిదానం చాలా ప్రధానం. వెరీ గుడ్. ఫోర్త్ బాల్. అది పడలేదు. లాస్ట్ బాల్ ట్రై చేయి, దాన్ని కొట్టు లాస్ట్ బాల్ తో స్లోగా. Wow. 100. 260 points, Pooja. ఫస్ట్ రౌండ్ అదృష్టలక్ష్మి అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. నిహారిక, ఇప్పుడు నువ్వు రౌండ్ టాపర్ కాబట్టి నువ్వు గిఫ్ట్ తీసుకోవాలి. నిహారిక, ఓకే గిఫ్ట్స్ చూద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్. ఆ పైన ఉన్న గిఫ్ట్స్ లో నీకు నచ్చిన గిఫ్ట్ నువ్వు తీసుకో. ఇండక్షన్ స్టవ్ తీసుకుందాం. ఇండక్షన్ స్టవ్. ఓకే. సో నెక్స్ట్ 260 పాయింట్స్ లో పూజ నువ్వే హై స్కోర్ చెప్పు. ఎల్లో కలర్ బౌల్. ఎల్లో కలర్ బౌల్ సెట్. Yeah. ఓకే. నెక్స్ట్ 210 పాయింట్స్ తో శ్రీవాణి నువ్వే ఉన్నావు. నీకే కావాలి. బ్లాక్ సెట్. మొత్తం నాన్ స్టిక్ పాన్ Yeah. సెట్. ఓకే, నాన్ స్టిక్ పాన్ సెట్ నీదే. ఇప్పుడు పద్మ నువ్వు నేను డిన్నర్ సెట్ తీసుకుంటాను. డిన్నర్ సెట్టా? ఓకే. అలా ఫస్ట్ రౌండ్ ముగిసింది, గిఫ్ట్లు కూడా ఇచ్చేసాము. మరి సెకండ్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసుకుందాం మన క్రేన్ ఒక్క పలుకులు. లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. నారే నారే మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరే ఓరి ఓరి మాటల మారి బోల్తా కొట్టించావే వయ్యారాల లారీ నడుమే ఇటొక్కసారి అటొక్కసారి తిప్పకే నాంచారి ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి నెన్ని ఇలాకలోన తడక చూపి పడతా కచ్చేరి ఓ సుకుమారి దరి చేరి చేస్తానే దర్కారి నా తక్కుట మారి నారి నారే. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. బట్ అందుకంటే ముందు పద్మ నువ్వు చెప్పు. పద్మ, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? పద్మ చెప్పు, నీకు ఇదే ఓపెన్ ఛాన్స్. అబ్బాయిలు అందరూ టీవీ చూస్తూ ఉంటారు, మన షోకి అబ్బాయిలే ఎక్కువ మంది లేదు లేదు, అబ్బాయిలు అవసరం ఫ్యాన్స్. లేదు. ఆల్రెడీ ఇంట్లో చూసేసారు. చూసేసారా? వద్దు, అబ్బాయి నువ్వు ఛాన్స్ మిస్ చేసుకున్నావు. పో నిహారిక నువ్వు చెప్పు. అర్థం చేసుకునే హస్బెండ్. అర్థం చేసుకునే హస్బెండ్ కావాలా? సో ఆల్ ది బెస్ట్ నీకు. Thank సెకండ్ you. రౌండ్ ఆడదామా మరి? యా సెకండ్ రౌండ్ ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకి మహేష్ బాబు లాంటి ముగ్గురు వస్తాడబ్బా. ఇక మీ ఇష్టం, కుమ్మేయండి. సెకండ్ రౌండ్, మన సెకండ్ రౌండ్ పేరు పంచాక్షరి. సెకండ్ రౌండ్ ఆడేద్దాము. నిహారిక, నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. పండగ సందర్భాల్లో ఇళ్లను ఎలా అలంకరిస్తారు? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టుకుంటాం. కడిగి ముగ్గులు పెడతాము ఉందా? రాంగ్ ఆన్సర్ లేదు. మామిడాకులు కట్టుకుంటాం. మామిడాకులు కట్టుకుంటాం ఉందా? ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్, పువ్వులతో పువ్వులు పువ్వులు అంతా decorate చేస్తాం అన్నమాట. ఉందా? ఓకే, పూలదండలతో. ఇంకా టైం అయిపోతుంది. ఎలా ఫైవ్ చెప్పాలి ఎలా నువ్వు. అలంకరిస్తారు? ఇల్లంతా శుభ్రం పెట్టుకొని నీట్ గా. ఇంకా ఆ తర్వాత దేనితోటి? 8 సెకండ్స్ ఉన్నాయి. ఇంటిని అలంకరించడం. టైం అయిపోయింది. చూద్దాం నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో. రంగులతో. అదే ముగ్గులు అంటే ముగ్గులు రంగులు ముగ్గులు కింద వేస్తావు, రంగులు గోడకేస్తావు. ఓకే తేడా ఉంది. ఓకే అరటి పిల్లకలతో. ఓకే ఇంకా కొబ్బరాకులతో. ఓకే సో రెండు కరెక్ట్ గా చెప్పా. 2 into 100 200 పాయింట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పూజ, నువ్వే ఆడాలి. నీ క్వశ్చన్ చూద్దాం. పూజ క్వశ్చన్ ఏంటి? బహిరంగ ప్రదేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ
జనం ఉల్లంఘించేవి ఏవి? నాకేంటేంటో గుర్తొస్తున్నాయి. నాకు కూడా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆల్రెడీ 5 సెకండ్స్ అయిపోయింది. అబ్బాయిలు రింగ్ చేయట. అబ్బాయిలు డ్రింక్ చేయడం ప్రొహిబిటెడా? అందరు వెళ్ళి గవర్నమెంట్ ని కొట్టేస్తారు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. అమ్మా సిగ్గుపడించాలి ఆన్సర్. టైం అయిపోతుంది. ట్రై చేయి. చెప్పు. ట్రై చేయి. చాలా ఉన్నాయి, నువ్వు ఒక్కటే పట్టి కూర్చోకర్లా. ఇప్పుడు కూర్చో, ఇంకా ఎంతసేపు కూర్చుంటావు? అస్సలు ఏమన్నా మెలికలు తిరుగుతున్నావా నువ్వు? మా అందరికి ఒకటే వచ్చింది. అవునా? ఐ మీన్ ఒకే ఆన్సర్ అనుకున్నా. సరే ఏంటని చెప్పు. అది ఉంటది, అంత సిగ్గుపడాల్సింది ఏముంది చెప్పు. అందులో బహిరంగ మూత్ర విసర్జన చేయకూడదు. ఇది ఒక మెసేజ్. స్మోకింగ్ కూడా ఉందో లేదో చూద్దాం. ధూమపానం. సిగరెట్స్. నెక్స్ట్ ట్రాఫిక్ రూల్స్. ఇంకా మూత్ర విసర్జన అండ్ స్పిట్ చేయడం. క్యూ పద్ధతిని పాటించకపోవడం. అది నువ్వు అసలు ఒక్కటి కూడా చెప్పలేదు. టెన్షన్. నువ్వు టెన్షన్ అలా పడతావా? కొత్తగా ఉంది. సిగ్గు ఎలా పడతావు చూపించు. సిగ్గు రాదు, పెళ్ళైపోయింది కదా. నీ సిగ్గు నీకు తెచ్చిపెట్టింది గుండు 0. ఓకే, నో పాయింట్స్. ఐఎమ్ సో సారీ పూజ. సో నెక్స్ట్ లీడ్ లో ఉన్నావు శ్రీవాణి, నువ్వే. ఈ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా అత్తాకోడళ్ళ మధ్య ఏ ఏ సందర్భాల్లో గొడవలు వస్తాయి? ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. హస్బెండ్ కొడులికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు అక్కడ గొడవ. ఓకే, భర్త అమ్మకి ప్రిఫరెన్స్ ఇచ్చి కొడుకు పెళ్ళానికి ప్రిఫరెన్స్ ఇస్తే ఆ విషయంలో భర్త ప్రేమగా ఇద్దరు కొట్టుకుంటారట. ఉందా లేదా? లేదమ్మా. అండ్ ఫాస్ట్ గా టైం. వంట చేసే విషయంలో. వంట చేసే విషయంలో ఉందా? వంట నచ్చకపోతే. అండ్ మాట వినడం లేదని చెప్పేసి. మాట వినడం లేదని ఉందా? మాట వినకపోతే. ఇంకా బంధువుల్ని రిసీవ్ సరిగ్గా చేసుకోవడం లేదు. బంధువుల్ని చుట్టాలని సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఉందా? లేదు. 20 సెకండ్స్ ఉన్నాయి, ఫాస్ట్ గా. మనీ అంటే సంపాదించుకోవడం ఖాళీగా ఉంది. సంపాదించకుండా కోడలు ఇంట్లో కూర్చుంటుంటే అత్తగారు ఇలా అంటూ ఉంటారు. ఉందా? లేదు. చాడీలు చెప్పడం. చాడీలు చెప్పుకోవడంలో ఉందా? లేదు. టైం అప్. వేరే ఏమున్నాయో చూద్దాం మిస్ చేసినవి. పెత్తనం. అది కదా, తాళాల గుత్తి కోసం కొట్టుకుంటారు ఎక్కువగా. ఇంటి పని చెయ్యకపోతే. వంట విషయం. వంట విషయం అది వేరు, ఇంటి పని వేరు. ఓకే, సో నెక్స్ట్. పుట్టింటి విషయాల్లో మా పుట్టిల్లు గొప్ప అంటే మా పుట్టిల్లు గొప్ప అని కొట్టుకుంటూ ఉంటారు. నువ్వు ఏం చెప్పావంటే బంధువులు రిసీవ్ చేసుకోవడము అలా చెప్పావు. ఓకే, క్వశ్చన్ అయిపోయింది. 2 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పావు. 2 into 100 200 పాయింట్స్. నెక్స్ట్ ఆడాలి నువ్వే. పద్మ, నీ క్వశ్చన్ చూద్దాం. ఓకే. మహిళలు ఆచరించే వ్రతాలు ఏవి? నీ టైం స్టార్ట్. వరలక్ష్మి వ్రతం ఉందా? ఉంది, ఉంటుంది ఆబ్వియస్లీ. నెక్స్ట్. దసరాకి ఫెస్టివల్ కి చేస్తారు కదా, ఏంటవి? ఫ్యామిలీని అందరినీ పిలిచి. వ్రతం నేమ్ కావాలి. ఎప్పుడు చేస్తారని అడగలేదు మేము, టైం అయిపోతుంది, త్వరగా చెప్పు. జనరల్ గా దసరాల కంటే ముందు ఇంకా కొన్ని పండుగలు వస్తాయి, అప్పుడు చాలా బాగా చేసుకుంటారు. ఉగాదికి వ్రతాలా? ఉగాదికి వ్రతాలు ఏం చేయరమ్మా, పచ్చడి చేసుకుంటారంతే. అవును. 30 సెకండ్స్. అసలు రోజు మనం ఒక వ్రతం చేస్తాం, అదేంటో చెప్పు. శుక్రవారం చేస్తాము మంగళవ్రతం. రోజు శుక్రవారం మంగళవ్రతం అంట. టైం అయిపోతుంది, చెప్పు త్వరగా. దైవారాధన చేస్తాం. దైవారాధన వ్రతం కిందకి రాదు. 6 5 4 3 ఇంకా 2 1. నాకు అంకెల్ వచ్చారా అని వీళ్ళు టెస్ట్ చేస్తున్నట్టుంది. రోజు మనం చేసే వ్రతం ఏంటి తెలుసా? మౌన వ్రతం. ఎందుకు చెప్పలేదు? నేను చెయ్యను కాబట్టి. నువ్వు చెయ్యవా? ఓకే, నువ్వు మిస్ చేసిన ఆప్షన్స్ చూద్దాము. ఓకే. సత్యనారాయణ వ్రతం, ఇంకా
గౌరీ వ్రతం, మౌన వ్రతం. నువ్వు ఒక్కటే కరెక్ట్ గా చెప్పావు. 1 into 100 పాయింట్స్. సెకండ్ రౌండ్ పంచాక్షరి పూర్తయ్యేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సో మీ స్కోర్స్ ఇవి. మీ ఇద్దరికి 200 వచ్చాయి కాబట్టి మీ ఇద్దరిలో ఇప్పుడు రౌండ్ టాపర్ ఎవరన్నది డిసైడ్ చేయాలి. పూజ డిసైడ్ చేస్తుంది. పూజ, ఎవరు విన్నర్ ఇంతకి? నిహారికానా శ్రీవాణియా? ఓపెన్ చేస్తున్నా. సెకండ్ నెంబర్ మళ్ళీ నిహారికానా? కంగ్రాచులేషన్స్, మళ్ళీ నువ్వే రౌండ్ టాపర్. థ్యాంక్ యూ. సో లక్ పాయింట్స్ ఇద్దరికి ఈక్వల్ గా ఉన్న, లక్ తనకి ఫేవర్ చేసింది. సో మళ్ళీ ఒకసారి మన గిఫ్ట్ తీసేసుకుందాం. ఓకే, గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు నిహారిక, ఈసారి ఏం కావాలి? మిక్సీ. మిక్సీ, ఓకే. శ్రీవాణి, ఇప్పుడు నువ్వే, నీకేం కావాలి? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్, ఓకే. పద్మ, కుంకుమ బర్ని తీసుకుంటా. కుంకుమభరణ 20 గ్రాముల వెండి కుంకుమభరణ నీదే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. పూజ, ప్యారెట్ కలర్ పక్కన బాక్స్ ఉంది కదా, దట్ పైన ఎమర్జెన్సీ ల్యాంప్. సో అలా సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ రౌండ్ ఆడే ముందు క్రేన్ పక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కార్యక్రమంలో తీసుకుందాం మరొక చిన్న విరామం. जाने जिगर आओ मेरी जानो नू मुद्दु पेट्टी रेपिनावे ఒంటిలో తువాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 तो. సో 2 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నాము. థర్డ్ రౌండ్ కూడా ఆడేద్దాం. థర్డ్ రౌండ్ ఏంటి? ఫుల్ డమ్ షాట్స్ అన్నమాట. ఇప్పుడు లీడ్ లో ఎవరున్నారు? నువ్వే ఉన్నావు. సో ఫస్ట్ నిహారిక, కమ్. ఓకే, రెడీ, స్టార్ట్. ఓకే, ఈత కొట్టడం కరెక్టా రాంగా? కరెక్ట్. ఓకే పద్మ, కరెక్ట్ ఆన్సర్. 40 పాయింట్స్. నీకు 60 పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీవాణి, నువ్వే. రావా మా ఇంటి దాకా చెలి రావా మా ఇంటి దాకా. రెడీ, స్టార్ట్. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు నిహారిక, ముద్దబంతి పువ్వు. కరెక్టేనా? యా. ఓకే, నీకు 60 పాయింట్స్ అండ్ నిహారిక నీకు 40 పాయింట్స్. తర్వాత పద్మ, నువ్వే ఆడాలి. కమ్. అంత కష్టమైంది వచ్చిందా? లేదు లేదు. స్టార్ట్. ఓకే, నాకేదో బల్బు వెలిగింది. నిహారిక, పెళ్లి నడక. రైట్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్, -10. మేరీలాగా చూపించు. వేరేలాగా అంటే చూపించు. ఓకే పూజ, నగలు కొనడానికి వెళ్తుంది. అవును తెలుసా, దా, ఇద్దరం కలిసి వెళ్దాం. రాంగ్ ఆన్సర్, -10. అయ్యో రామా, మళ్ళీ ఆడు. అట్లా ట్రై చేయవే, చంపేవే. ఆల్రెడీ అదే చేస్తాను నువ్వు. మళ్ళీ అసలు పెళ్లి చేసుకొని నిహారిక, అత్తారింటికి దారేది. కరెక్టా? అమ్మా, దాన్ని అలా చూపిస్తారు. నీకు
నీకు 40 పాయింట్స్, నీకు 60 పాయింట్స్. సో నెక్స్ట్ పూజ, కమ్. రెడీ, స్టార్ట్. ఇది ఓకే, ఇదేంటి? వాట్ ఈస్ దిస్? వంకాయ పొట్టు. కానీ కానీ వాళ్ళు ట్రై చేసే వరకు నువ్వు చెప్తూనే ఉండాలి. చెప్పు. దెయ్యం కూర్చుంది. దెయ్యం -10 నీకు. అసలు ఫస్ట్ పద్మ, దెయ్యం కూర్చోలేదు, నీ పాయింట్లు పట్టిపోయింది. ఓకే, ఏదో ఓకే. నిహారిక చెప్పు. మృగరాజు, మృగం. అమ్మా నిహారిక, -10 ఫస్ట్ నీకు. ఏంటి దేవత నువ్వు చెయ్యాలి. టైమ్ అప్. సో సారీ. సరే నేను ట్రై చేస్తా. నేను కూడా చెప్పలేదు అనుకో, నీకు 0 పాయింట్స్. చెయ్యి. ఏమో అబ్బా తెలియ, ఇట్లా చెప్పేసే నువ్వే. ఆమె ఇందాక సపోర్ట్ చూస్తా ఎందుకు ఇలా అంటున్నా? సింహాసనమా? సింహాసనాన్ని ఇలా వెళ్ళు. 60 పాయింట్స్. ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వకూడదు? ఓడిపోయింది కదా. మీరు చెప్తే ఇస్తానన్నారు కదా. నేను చెప్పకపోయినా కూడా బాగా చేస్తే 60 పాయింట్స్ వస్తాయి. మనం చెప్పలేకపోతే వాళ్ళేం చేస్తారు పాపం. సో స్పందన, ప్రతిస్పందన రౌండ్ అయిపోయింది. ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. మళ్ళీ నిహారికనే రౌండ్ టాపర్. ఫస్ట్ టైం 3 రౌండ్స్ ఒక్కళ్ళే రౌండ్ టాపర్ రావడం. నిహారిక 120 పాయింట్స్, నువ్వే రౌండ్ టాపర్. కంగ్రాట్స్. గిఫ్ట్ ఏంటో చూద్దాం. నిహారిక చెప్పు, నీకు ఏ గిఫ్ట్ కావాలి? ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఓకే. పద్మ చెప్పు, నీకేం కావాలి? సిల్వర్ సెట్ ఉంది కదా. ఓకే. శ్రీవాణి నీకు? పాప్కార్న్ మేకర్. పాప్కార్న్ మేకర్. ఓకే. పూజ నీకు? పాన్ సెట్. నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే. థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక లాస్ట్ రౌండ్ ఆడేద్దాము. మనందరికి ఎంతో ఇష్టమైన గేమ్ రౌండ్. మరి ఆ గేమ్ రౌండ్ లోకి వెళ్లే ముందు మీకు, నాకు, వీళ్ళకి కూడా కొంచెం బ్రేక్ కావాలి. బ్రేక్ తీసుకుందాం. మన క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో టేక్ ఎ షార్ట్ బ్రేక్. బుగ్గాగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఫోర్త్ రౌండ్, లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఏంటంటే టోటల్ గా ఒకళ్ళ మీద ఒకళ్ళు పందెం వేసుకోవాలి. రౌండ్ లో 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. 4 డిఫరెంట్ గేమ్స్ ఆడతారు. ఒక్కో గేమ్ లో మిగిలిన పాయింట్స్ ని బట్టి మిగతా 3 మీద కూడా మీరు పందెం కట్టాలి. సో ఇది ఈ రౌండ్ రూల్. ఫస్ట్ ఎవరెవరు ఏ గేమ్ ఆడతారో చూద్దాం. స్లిప్స్ ప్లీజ్. సో టోటల్ స్కోర్స్ ఇప్పటి వరకు ఎంతెంత ఉన్నాయో చూద్దాం. ఇవి ఫస్ట్ రౌండ్ నుంచి. ఫస్ట్ గేమ్ ఏంటో ఈ రౌండ్ లో చూసేద్దాం. ఇదే మన ఫస్ట్ గేమ్. గేమ్ నెంబర్ 1. ఎవరికి వచ్చింది 1? పూజ రా. పూజ గేమ్ ఏంటో చెప్తా ముందు నీకు. టైం లిమిట్ వచ్చి 60 సెకండ్స్. గేమ్ ఏంటంటే
నువ్వు ఈ రెండు ఇక్కడ పట్టుకుని ఉంటావు, నేను అక్కడ బాల్ పెడతా. నువ్వు ఆ బాల్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ కింద పడిపోకుండా ఆ కన్నంలోంచి ఆ టబ్ లో వేయాలి. ఓకేనా? లిమిట్ వచ్చేసి ఒక్క బాల్ వేస్తే చాలు. నీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మొత్తం? 310. సో నువ్వు 300 బెట్ చేయొచ్చు. 100 పెట్టేస్తావా? ఓకే, సో 300 పాయింట్స్ పెట్టేసావు. 60 సెకండ్స్ నీ టైం లిమిట్. నువ్వు నీ పొజిషన్ లోకి వచ్చేసి ది టైం స్టార్ట్స్ నౌ. బ్యాలెన్స్ చెయ్యాలి, కంగారు పడద్దు. ఓకే, కమాన్, బ్యాలెన్స్ చేస్తేనే పడుతుంది, లక్ తో పడదు ఇది. టెన్ సెకండ్స్ ఉన్నాయి, ఫాస్ట్ గా. కమాన్ కమాన్ కమాన్. టైమ్ అప్. సారీ పూజ. ఓకే, నో ప్రాబ్లం. 300 పాయింట్స్ అయితే మనవి కాదు, పోయాయి. సో ఆ 300 వాళ్ళ ముగ్గురికి 100 100 100 యాడ్ అయిపోయాయి. వెల్ ట్రైడ్. ఇప్పుడు గేమ్ నెంబర్ 2. నెంబర్ 3 ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. గేమ్ ఏంటంటే, అక్కడ నుంచి ఉంటావు, మార్క్ ఉంది కదా, అక్కడ నుంచి బాల్స్ ని ఆ షీట్స్ కనిపిస్తున్నాయి చూసా, ఆ షీట్స్ మీదకి విసిరాలి. ఓకే, అవి అతుక్కుపోతాయి. సో ఒక షీట్ మీద ఒక బాల్ ఉండాలి కంపల్సరీ. ఇది మేము పెట్టిన లిమిట్. నీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 490 ఉన్నాయి. మరి ఎంత పెడుతున్నావు బెట్టింగ్ లో? దీని దగ్గర 150, తన దగ్గర 150. 300 పాయింట్లు. ఓకే, గో. The time starts now. కరెక్ట్ గా చూసి వేయి. ఫైవ్ సెకండ్స్ ఉన్నాయి నీకు. ఓకే, 14 seconds. 2, 10 seconds. 7, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఎనీవే 300 పాయింట్స్ అయితే పోయాయి. ప్లీజ్ థర్డ్ గేమ్ ఏంటో చూసేద్దాం. చాలా మంచి గేమ్. ఎవరికి వచ్చింది నెంబర్ 3? నిహారిక, కమ్. నిహారిక, గేమ్ ఏం లేదు. ఇక్కడ క్యాండిల్ ఉంది కదా, వెలిగించుకుని ఉంటావు. 60 సెకండ్స్ స్టార్ట్ అవ్వగానే మొత్తం అన్ని దీపాలు కూడా నువ్వు వెలిగించేయాలి. ఏ ఒక్కటి వెలక్కపోయినా నువ్వు డిస్క్వాలిఫై. ఓకే, నీ దగ్గర 860 పాయింట్స్ ఉన్నాయి నిహారిక. ఇప్పుడు ఓకే, ఒకసారి ఆలోచించి బెట్ కట్టు. పానీ మీద 200. ఓకే, ఇంకా 100, 300. ఓకే, సో 300 పాయింట్స్. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సెకండ్స్ అంతే, ఫాస్ట్ గా. లాస్ట్ 20 సెకండ్స్. ఓ, టైం అయిపోతుంది. అయిపోవచ్చింది టైం. అయ్యయ్యో, 5 సెకండ్స్ పెట్టు. 4, 3, 2, 1.
60 seconds టైం తుర్రుమని వెళ్ళిపోయింది. సో 300 పాయింట్స్ పోయాయి నీకు కూడా. హ్యాండిల్. నో ప్రాబ్లం. ఆ జ్యోతి నీ జీవితానికి ఆశా జ్యోతి అవ్వాలని కోరుకుంటున్నాను. ప్లీజ్. ఓకే. 3 గేమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇక లాస్ట్ గేమ్, 4th గేమ్ ఏంటో చూసే ముందు ట్రైన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. ఇదే మన 4th గేమ్, లాస్ట్ గేమ్. మరి ఈ గేమ్ ఆడుతున్నది శ్రీవాణి. దా. శ్రీవాణి, గేమ్ ఏంటంటే 1 2 3 4 అలా 8 దాకా నెంబర్స్ ఉన్నాయి. నువ్వు ఈ బాటిల్ ని దీని మీద పెట్టుకుని 1 దగ్గరికి వెళ్ళాలి, 2 దగ్గరికి వెళ్ళాలి, అలా నెంబర్స్ దగ్గరికి వెళ్ళాలి. 8. కాకపోతే నీ కోసం మేము ఆలోచించి బాగా నీకు ఫేవర్ చేయాలని డిసైడ్ అయ్యి ఒక 3 4 వరకు వెళ్తే చాలు. మరి ఎన్ని పాయింట్స్ బెట్ కడుతున్నావు? 150 and 150. సో 150 పాయింట్స్ ఆన్ పద్మ, 150 పాయింట్స్ ఆన్ నిహారిక. సో 60 seconds టైమర్ వచ్చేసింది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెళ్ళాలి మ్యాట్స్ మీదకి. 2 3 4 30 seconds ఉన్నాయి ఇంకా. 7 8. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నువ్వైనా ఒక గేమ్ అన్నా గెలిచావు కదా. వాళ్ళు ముగ్గురు లాస్ అయ్యారు పాయింట్స్, బట్ నీకు మాత్రం వచ్చేసాయి 300 పాయింట్స్. నీ స్కోర్ లో అంటే 920 ప్లస్ 300 1220 పాయింట్స్. Thank నువ్వే you. విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో విజయలక్ష్మి అయిపోయావు కాబట్టి నీకు చెప్పు, నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి గిఫ్ట్స్ లో. నీకేం కావాలి? LCD. ఓకే, మంచి గిఫ్ట్ తీసుకున్నావు. LCD టీవీ నీదే. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. కానీ నువ్వు విజయలక్ష్మితోనే ఆగిపోక్కర్లేదు. బంగారు లక్ష్మి కూడా అవ్వచ్చు. 10 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్ళొచ్చు. అది ఎలా అంటే ఒక బోనస్ రౌండ్ ఆడాలి. ఆ బోనస్ రౌండ్ ఆడడానికి మళ్ళీ ఒక చిన్న టాస్క్ చేయాల్సి ఉంటుంది. చేసేద్దామా? టాస్క్ ప్లీజ్. శ్రీవాణి, ఇదే నువ్వు కంప్లీట్ చేయాల్సిన టాస్క్. ఒకవైపు లక్ష్మీదేవి, ఇంకోవైపు లాఫింగ్ బుద్ధ. ఓకే. లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడతాం. లాఫింగ్ బుద్ధ వస్తే ఇక్కడ వరకు వచ్చిన గిఫ్ట్ తో ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే. గట్టిగా తిప్పు, అమ్మవారిని తలుచుకుని తిప్పు. 10 grams గోల్డ్. ఛాన్స్ అందరికీ రాదు, మిస్ చేసుకోవద్దు. రెడీ? తిప్పు. లాఫింగ్ బుద్ధ. సో లాఫింగ్ బుద్ధ వచ్చాడు కాబట్టి ఇక్కడ వరకు వచ్చిన గిఫ్ట్ తో మేము ఇంటికి వెళ్ళిపోతాం. కంగ్రాచులేషన్స్. బట్ విజయలక్ష్మి టైటిల్ నీదే. థ్యాంక్ యూ. వచ్చేసాయి మీ గిఫ్ట్స్ అన్ని. ఓకే, మిమ్మల్ని ఇంటికి పంపించే ముందు శ్రీ తరఫు నుంచి మరొక చిన్న కానుక. సో ముందుగా ఇచ్చేద్దాం ఇవాల్టి మన విజయలక్ష్మికి తన ప్రైజ్ ని తను కోరుకున్నట్టుగానే LCD టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఇంకా అయిపోలేదు. మన మెయిన్ గిఫ్ట్ ఇచ్చేయాలి కదా ఆడపడుచులకి. అదే అసలు వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ కళ్ళంతా ఫోటో మీదే ఉంది. ఇచ్చేద్దాం. ఇది నీకు. నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాకోటి, నేను కూడా నీకు గిఫ్ట్.
నాకు కూడా ఒక గిఫ్ట్ ఇస్తావా? ఏంటది? నువ్వు సిగ్గుపడకే ప్లీజ్. నేను సిగ్గుపడలేదు. తిరుపతి లడ్డు. ఆహా, అసలు ప్రసాదం అంటే దీని తర్వాతే. నిజంగా ఎలా వచ్చింది ఇంత ఫాస్ట్ గా? అలా చిటికీలో వచ్చేసాయి మరి. నిజంగా లక్ష్మీదేవి ఇక్కడే ఉంది, స్వామి ప్రసాదం కూడా ఇక్కడే ఉంది. ఇద్దరిని ఒకసారి అలా కలిపేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నా లడ్డు ఎవరు తినేకండి, ఇక్కడ పెట్టుకుంటున్నాను నేను. ఓకేనా? ఆడియన్స్, వీళ్ళే కాదు మీరు కూడా SMS ల ద్వారా మంచి గిఫ్ట్లని మీ సొంతం చేసుకోవచ్చు. మీకోసం ఇప్పుడు ఒక పజిల్. పజిల్ చూసారు కదండి. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ట్ చేసి మాకు SMS చేయండి. SMS చేసే విధానం LRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఈ పజిల్ ని మేము మా యూట్యూబ్ ఛానల్లో అలాగే ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేస్తాం. ఒక లక్కీ విజేత గెలుచుకోవచ్చు అష్టలక్ష్మి కలశంతో పాటు ఒక అందమైన సారీ. ఆల్ ది బెస్ట్. నేను నా లడ్డు తీసేసుకున్నాను కాబట్టి ఇక ఇవాళ ఎపిసోడ్ కి కూడా బై బై చెప్పేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్ములు. వన్స్ అగైన్ మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు మీకు కూడా తిరుపతి లడ్డు. టాటా.